గురుభ్యో నమ. శ్రీమన్నారాయణీయం 37వ దశకం. ఈ దశకంలో శ్రీకృష్ణ అవతార ప్రసంగం జరుగుతోందన్నమాట. అవతారాన్ని తీసుకునేదే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇది కదా, అంటే సాధుజనులని రక్షించడం కోసం, అట్లాగే దుష్టులని శిక్షించడం కోసం. గతంలో కూడా, పూర్వంలో కూడా క్షీరసాగర మథనం తర్వాత దేవాసుర యుద్ధం జరిగింది. విపరీతమైనటువంటి ఆ యుద్ధంలో ఎంతోమంది అసురుల్ని సంహరించాడు భగవంతుడు. అయినా సరే పరమాత్మ చేత మరణం పొందినటువంటి వారికి కూడా మోక్షం రాలేదట. ఎందుకు అనంటే కర్మ విశేషం వాళ్ళది అట్లా ఉందన్నమాట, ఇంకా మిగిలిపోయి ఉందన్నమాట శేషం. అందుకనే మళ్ళా తిరిగి భూమి మీద అసురులుగా జన్మించారట వాళ్ళందరూ. వారి యొక్క ప్రవర్తనతోటి భూమి తల్లడిల్లిపోతోందట, ఆ భూభారం పెరిగిపోతోంది. భూదేవి భరించలేకుండా ఉన్నాను స్వామి అని బ్రహ్మగారిని వేడుకుంటానికి బ్రహ్మలోకానికి వెళ్ళింది. అక్కడ దేవతలందరూ కూడా ఉండటం జరుగుతుంది. ఏమని ప్రార్థన చేస్తుందో 2వ శ్లోకంలో ఉంటుంది. కానీ ఈ కథ అంతా కూడా మొదటి శ్లోకంలో చెప్తున్నారు. సాంద్రానందతనోహరే ననుపురా దైవాసురే సంగరే తత్కృత్తాపి కర్మశేషవశతో ఏతేన యాతాంగతిం తేషాం భూతల జన్మనా దితిభువాం భారేణ దూరార్తిత భూమి ప్రాప విరంచమాశ్రిత పదం దేవై పురైవాగతై. భూమి అట్లా అర్థించడం కోసము బ్రహ్మలోకానికి వస్తే అప్పుడు దేవతాగణములన్నీ కూడా అక్కడే ఉన్నాయట. సాంద్రానందతనో, సాంద్రమైనటువంటి ఆనందఘన స్వరూపుడు అయినటువంటి సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి హే భగవన్, పురా ఒకనాడు దేవాసుర యుద్ధంలో దైవాసురే సంగరే, దేవతలకి అసురులకి జరిగినటువంటి సంగ్రామంలో తత్కృత్తాపి, వాళ్ళ యొక్క కర్మఫలం వల్ల సాక్షాత్తు భగవంతుని చేత మరణం పొందినప్పటికీ కూడా వాళ్ళు మోక్షాన్ని పొందలేదు, పరమమైనటువంటి వైకుంఠధామాన్ని చేరుకోలేదు. ఏతేన యాతాంగతిం, వాళ్ళు ఆ పరమమైనటువంటి మోక్షధామాన్ని చేరుకోలేక మళ్ళా తిరిగి తేషాం భూతల జన్మనాం, భూమి మీద జన్మ తీసుకోవలసి వచ్చింది. మనం కూడా అంతే, కర్మ విశేషం మిగిలి ఉంటే మళ్ళా జన్మ తీసుకోవాలి, తప్పదు. ఇది ఎవరికైనా సరే తప్పదు అనటానికి ఇక్కడ భువాం దితి యొక్క గర్భాన జన్మించాల్సి వచ్చింది రాక్షసులుగా. భారేణ దూరార్థిత భూమి, అర్థించిందట భూదేవి, స్వామి నేను ఈ భారాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అని ప్రాప విరించమాశ్రిత పదం, బ్రహ్మగారి యొక్క పాదాలను ఆశ్రయించి మొరపెట్టుకుందనమాట. అప్పుడు దేవై పురైవాగతై, దేవతలందరూ కూడా ఆ బ్రహ్మలోకంలోనే ఉన్నారట. అప్పుడు దేవతలందరి చేత కూడా అర్థించబడి భగవానుడు కృష్ణావతారాన్ని ఎత్తబోతున్నాడనమాట. దీని తర్వాత ఆ కృష్ణావతార విశేషాలు తెలుసుకోవచ్చు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే.